భారత శీతోష్ణ సమసు దుఃఖద. అది భగవద్గీతలోది మాట. శీతలము ఉష్ణము. ఇప్పుడు మనం అక్కడ ఎక్కడి నుంచో వచ్చామో అత్యంత వేడిమి ప్రదేశంలో నుంచి వచ్చాం. శీతలము అంటే చల్లదనం, ఉష్ణము అంటే బుడుకు, అంటే ఎండాకాలం శీతాకాలం అట్లా ఒక కాలం తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ అంటే వస్తాయి పోతాయి, అవి ఉండవు ఎప్పటికీ కూడా. అయితే వీటిని తాన్ స్థితిక్షస్వ భారత అంటే ఏంటి? నువ్వు దీనిని ఓర్పుతో సహించాలి, ఓర్పుతో సహించాలి. ఇది నాకు అక్కరలేదు అనుకోకూడదు. అర్థమైందా? ఎప్పుడూ కూడా మనం సుఖానినే కోరుకోకూడదు. ఆ సుఖము వెనకాల దుఃఖం ఖచ్చితంగా ఉంటుందని తెలుసుకోండి. ఎట్లా ఉష్ణం వెనకాల ఇప్పుడంటే ఇది ఉష్ణం ఈ ఎండాకాలం ఉంటేనే మీకు వానాకాలం కానీ శీతాకాలం కానీ ఉంటుంది, లేకపోతే అవి రెండు ఉండవు. కాబట్టి ఎండాకాలం ఖచ్చితంగా ఉండాలి. సో అదేవిధంగా ఏ విధంగా ఒక కాలాన్ని ఇంకో కాలం అనుసరిస్తుందో అదేవిధంగా మనుషులు వీటిని ఓర్పుతో సహించండి. దేన్ని ఓర్పుతో సహించాలి? సుఖ దుఃఖాలని. మనుషులు దేన్ని ఓర్పుతో సహించాలి? సుఖ దుఃఖాలని. అలాగే శీతోష్ణాలని, అంటే ఇప్పుడు ఎండాకాలం కదా అని దాన్ని విసుక్కుని దాని గురించి చింతపడవద్దు. అలాగే శీతాకాలం అబ్బా ఇంత చలి పెడుతోంది అని దాని మీద కూడా ఎక్కువగా మనం మనసుని దాని మీద కేంద్రీకరించి దాన్ని ఓర్పుతో సహించండి. ఎందుకంటే అవన్నీ వచ్చిపోయేవే, వచ్చిపోతూనే ఉంటాయి. నువ్వేం చేసినా ఆగవు. ఏ విధంగా సముద్రంలో అలలు వచ్చిపోతూ ఉంటాయో ఇది కూడా అలాగే వస్తాయి. కాబట్టి వీటిని ఓర్పుతోటి సహించమంటున్నాడు. వీటిని కాదని అనుకోవడానికి వీలేదు. మానవ శరీరం కానీ ఏ శరీరం ఉన్నంతకాలము ఇవి తప్పనిసరి. సో అది భగవద్గీతలో ఇందాకంటే వేడిగా ఉంది నిజంగా చాలా వేడిగానే ఉంది. అందులో అక్కడ మన యజ్ఞం చుట్టూరా కూర్చున్న వాళ్ళు ఇంకా సహించలేనంత మొహం ఇట్లా ఉడికినట్టుగా అవుతుంది. అయితే బయట ఆ ఎండగా తీక్షణత సూర్యుడి యొక్క ఇది కూడా తట్టుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బయట మీరు కూర్చున్నా అక్కడ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని లోపల ఎలా ఉంటుందో ఈసారి ప్రయత్నించి చూశానమాట. మీకు ఏమైనా ఇబ్బంది అయిందేమో తర్వాత ఈసారి నెక్స్ట్ టైం బయట కూడా కూర్చుందాం. అది ఆ విషయాలు సరిపోలేదు. ఇప్పుడు మీరు ఇంకేదైనా ప్రస్తావన, ఇప్పుడు ఆ మంత్రాలు మీరు చదువుతున్నారు కదా, మన ఏది ఆ పుస్తకం ఇటు ఇవ్వండి, ఏది మన పూజ పుస్తకం దాంట్లో అష్టోత్తర శతనామావళి, అందులో చివరికి ఏమొస్తుంది? చివరి మంత్రం ఏమిటి రాము? చివరి మంత్రం ఏంటి? వెరీ గుడ్. అనే నమః, హంసానందాత్మనే నమః అనేది చివరి మంత్రం. అవునా? అంటే చివరికి అక్కడికి రావాలని అర్థం అన్నమాట. సో హంస అంటే ఏమిటర్రా? పరమహంస, రామకృష్ణ పరమహంస అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారో వాళ్ళని హంస అని పిలుస్తారు. వాళ్ళని అందరినీ కూడా పరమతత్వాన్ని తెలుసుకున్నటువంటి హంసతో పోలుస్తారు. హంస అనేది పక్షి, మీకు తెలుసు కదా. ఆ పక్షి యొక్క గొప్పతనం ఏమిటి? అది చెబుతారు, మనకి తెలీదు. ఆ పాలని నీటిని విడివిడిగా గ్రహించగలుగుతుందండి. అందుకని అది చాలా గొప్ప జ్ఞానవంతమైన పక్షి అంటారు. తర్వాత హంస చిలకలాగానే శాకాహారం, అది కూడా శాకాహారాన్ని భుజిస్తుందని అంటారు. ఈ కాలంలో మానస సరోవరంలో తప్పితే హంసలు మనకి ఎక్కడా మానస సరోవరంలో ఉంటాయి అని అంటున్నారు, కానీ మనకి తెలియదండి ఆ సంగతి. ఇక్కడ చివరికి ఏంటంటున్నాడు? హంసానందాత్మనే నమః అంటే మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? ఎందుకు ఆ మాట అంటున్నాడు ఆయన? మీరంతా హంసలుగా కమ్మనే, మనమంతా హంసగా మారి ఆనందించమనే. హంసానందాత్మనే నమః అంటే ఎవడైతే ఈ జ్ఞానం నేర్చుకుంటాడో అతను హంసలాగా ఆనందిస్తాడు అని అంటున్నాడు. హంసలాగా ఆనందించడం అంటే ఏంటది?
ఇప్పుడు మీ అందరికీ కూడా ఎంతమందికి ఇక్కడ రెండో మెట్టు చెప్పడం జరిగింది? చేతులు ఎత్తండి ఒక్కసారి. సో మెజారిటీ ఆఫ్ దెమ్కి రెండో మెట్టు చెప్పాం కదా. ఈ మంత్రము ఈ రెండో మెట్టుకి కనెక్టెడ్. ఎలా అది మీరు చెప్పగలగాలి. ఏ విధంగా నియంత్రిస్తావు? సరేనమ్మా, అది చెప్పాను. ఈ హంస అనే మాట దానికి ఎలా వర్తిస్తుంది అది కావాలి. అందరూ తీసుకుంటున్నారు శ్వాస. మీరు తీసుకోవట్లేదా శ్వాస తీసుకుంటున్నారా? నువ్వు స్పెషల్గా తీసుకుంటున్నావా, వాళ్ళలాగా తీసుకుంటున్నావా? స్పెషల్గా తీసుకోవటం చెప్పబడ్డది కానీ తీసుకోవటం లేదు, అది ఒప్పుకోండి. స్పెషల్గా శ్వాస తీసుకోవటం చెప్పబడింది కానీ తీసుకోవట్లే, అంతేనా? అందుకని దాని అర్థం మనకి తెలియట్లా. మీ కోపం చేయట్లా అంటే మీకున్న చేతిలో విలువైన వజ్రం పెడితే అది గాజు ముక్క అని పారేస్తున్నారు మీరు. ఎవడికో ఇప్పుడు నాలాంటి మన ఇక్కడ ఎవరున్నారు, మన లక్ష్మి భర్త పేరు ఏమిటయ్యా, వేణుకి నాకు వజ్రానికి గాజు ముక్కకి నాకు పెద్ద తేడా తెలియదు. ఆయనకి ఇది ఇట్లా చూడంగానే ఇది వజ్రం అండి, ఇది గాజు ముక్క అని తెలుస్తుంది. అలాగే జ్ఞానికి ఎవడు హంసో ఎవడు కాదో తెలుస్తుంది కదా. ఈ పాటికి మీకు ఆ విద్య తెలుస్తుంటే ఈ మంత్రానికి అర్థం తెలుస్తుంది. అది నేను చెప్పేది. అయితే నేను కేకలు వేయటల్లా, మీరు దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. సో మామూలు శ్వాసించేవాడు ఏం చేస్తాడు? మొదటి గాలి పీల్చండి. ఏం శబ్దం వస్తుందో చెప్పండి. గాలి పీల్చండి అందరు చక్కగా లోపలికి. అంటే లోపలికి నేను సో అని లోపలికి వెళ్తుంది గాలి. వదిలేటప్పుడు అని బయటకు వదులుతాం కదా, వదిలినప్పుడు హమ్ అంటుంది. ఆ శబ్దం అట్లా వినపడుతుంది. సోహం అని అంటే గాలి లోపలికి తీసుకుని వదులుతారు, అంటే సోహం. దానిని ఉల్టా చేయండి. హం సో, హంస సోహం. హంస ఎవడైతే దానిని ఉల్టా చేస్తాడో, దానిని ఉన్నదాన్ని తిరగేస్తాడు, వాడిని పరమహంస అంటారు. అంటే ఏంటి? కుడిని ఎడమ చేసి ఎడమని కుడి చెయ్యాలి. అంటే ఏ రోజు ఏ తారకంలో ఉండాలో, అంటే రైట్లో ఏ రోజు ఉండాలో ఆ రోజు రైట్లో ఉండాలి, లెఫ్ట్లో ఏ రోజు ఉండాలో ఆ రోజు లెఫ్ట్లో. అంటే దానిని తిరగదీస్తారు. అంటే తిరగదీసినప్పుడు ఏమవుతుంది? సోహము హంస అవుతుంది. సో దానిని ఎవడైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో వాడిని పరమహంస అంటారు. అంటే ఎప్పుడూ వాడి ధ్యాస శ్వాస మీదే ఉంటుంది. వాడి ధ్యాస దేని మీద ఉంటుందండి? నేను కుడిలో ఉన్నానా లేదా? వాడు ఎందులో ఉండాలండి మనం? అంటే రైట్లో ఎంతమంది ఉన్నారు? నిజంగా గుండెల మీద వేసుకుని చెప్పండి. అందరి చేతులు ఎత్తుతుంది. ఎందుకంటే నేను వచ్చి ఇప్పుడు చూడడానికి అందరి ముక్కులు చూస్తాను. సో కాబట్టి ఎవరికైతే అంటే 24 గంటలు జాగ్రత్తలో ఉండాలి. జాగ్రత్త అంటే ఏంటి? జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 అంటే ఏంటి? ఇప్పుడు నేను కుడిలో ఉన్నానా లేదా? అయితే ఆ కుడిలో అప్పుడప్పుడు అది వెళ్ళిపోతుంది, ఉండదు, కుడిలో ఉండనప్పుడు మళ్ళీ దాన్ని వెంటనే వెనక్కి దాన్ని ముక్కు పట్టుకుని ఎలా మీరైతే వీటిని లాగుతారో, పశువుల్ని లాగుతారో, దానికి ముక్కుతాడు మనం వేసుకోవాలి, వాటికి కాదు వెయ్యాల్సింది. ఇది పశువే కదా. ఈ శరీరాన్ని పశువు అంటారు కదా. దీనికి ముక్కుతాడు వేయటం అంటే ఈ తారకమే. అర్థమైందా? వేసి గుంజి పట్టాలి. వాళ్ళని పరమహంసలు అంటారు. అర్థమైందా? సో చెప్పినది మనం చేసామనుకో, అది గాజు ముక్క కాస్త వజ్రంగా మారుతుంది.
లేదా చెయ్యలేదనుకో వజ్రం కూడా గాజు ముక్క కింద మారిపోతుంది. ఏమవుతుంది? అది దానికి మనం తెలియని వాడు దాన్ని వజ్రాన్ని చూసి ఇదేదో గాజు ముక్కని అవతల పారేస్తాడు. ఇప్పుడు మీ చేతిలో అలా ఉంటే అది మీరే నిర్ణయించుకోండి. ఎవరికి వాళ్ళు ఆత్మసాక్షిగా నేను చెప్పినది చేస్తున్నానా లేదా, నేను ఈ నియంత్రణలో ఉంటున్నానా లేదా, నేను ఎప్పటికప్పుడు నా కుడిలో ఉన్న నీ కూర్చునే విధానంలో కానీ, శ్వాసించే విధానంలో కానీ, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, బయట కాలు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నిద్రించేటప్పుడు, నిద్రలో ఈ జాగ్రత్తలో ఉన్నానా లేదా చూసుకోండి. అప్పుడు మీరు పరమహంసల కింద మారిపోతారు. ఇలా చిన్న చిన్న వాటికి వాగ్వివాదాలు పెట్టుకొని మనం అనవసరంగా ఇంత గొప్పదైనటువంటి విషయాన్ని మనం వదులుకోలేం. అర్థమైందా? సో తారకం అంత గొప్పది. తారక మంత్రముతో కోరిన దొరికను ధన్యుడనైతిని ఓ రామ అని రామదాసు ఎగిరి గంతులేసి పాడాడు. మీరు ఒక్కసారి చూడండి, రైట్లో ఉండాల్సింది లెఫ్ట్లో మారిన తర్వాత అతి కష్టం మీద ఎంత కష్టపడితే అది మళ్ళా ముక్కుతాడు వేసి 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 వేయంగా వేయంగా అది రైట్కి మారుతుంది. అలా సాధన కొన్నాళ్ళు మీరు చేసి చూడండి, మీ శరీరం మీకు ఎంత కంట్రోల్కి వస్తుందో. సో అది ఆ హంస అనేదానికి వాళ్ళ ఊరికే కింద హంసానందాత్మనే అని చెప్పి రామచంద్ర బాడి జై బోలో సద్గురు మహారాజ్కి అన్నాడు కదా. సో ఆ విషయంగా ఏదో చెప్పుదామని సో మీరందరూ కూడా ఇప్పుడు పరమహంసలు కావాలని కోరుతూ, అర్థమైందా ఇప్పుడు?